బట్ నాకు నేను చేస్తుంది ఏది కరెక్ట్ ఏది తప్పు నాకు తెలుసు, నా మనసుకు తెలుసు. డూ ఎనీథింగ్ మీకు నచ్చింది చేయండి, బట్ దెన్ వెన్ యువర్ లైక్ డీప్ ఇన్ టు ఇట్ అంటే ఎస్ నేను చేస్తాను, నాకు చేయాలనిపిస్తుంది. ఎంత తనకు అక్కడ కోరిక ఉండే దట్ షీ వెంట్ దేర్ అండ్ షీ లాస్ట్ హర్ బ్రెత్ దేర్. అండ్ మా నాన్నమ్మ అక్కడే ఉన్నారనమాట. ఈ టాపిక్ గురించి మాట్లాడుతుంటేనే నాకు ఎమోషనల్గా ఉంది. అదంతా కూడా ఆశిస్తున్నాను. ఇంకా ఎక్కువ మాట్లాడితే ఎమోషనల్ అయిపోతాను. చాలా మంది ఏమనుకుంటారంటే రంజాన్ నెలకు మాత్రమే చేస్తున్నాను, ఆ తర్వాత లేదు అని చెప్పి. బట్ అదర్వైజ్ యూ సీన్ ద డిఫరెన్స్ రైట్. ఎవరు అనుకోరు సమీరా ఇలా ట్రాన్స్ఫార్మ్ అవుతుందని. సీక్రెట్ అంటే సమీర్ కూడా నాతో క్లోజ్, సీమ కూడా నాతోనే క్లోజ్. నాకు అంటే ఇప్పటికీ నాకు చెవులో మోగుతూ ఉంటాయి మమ్మీ మాటలు. ఈసారి కుదరలేదు బికాస్ మాదే లాస్ట్ మినిట్ లో అసలు అవుతుందో అవ్వదో అని చెప్పి లైక్ ఇన్ 1 వీక్ అల్హమ్దుల్లా మేబీ ఇట్ వాస్ జస్ట్ అలాస్ విష్ అండ్ ఎమోషనల్ బ్రేక్ డౌన్ మూమెంట్ ఫర్ మీ. హాయ్ గైస్, అందరికి నమస్కారం. వెల్కమ్ టు మై తెలుగు ఛానల్ సమీరా షరీఫ్ వ్లాగ్స్ తెలుగు. ఇవాళ వీడియో చాలా చాలా ఎక్సైటింగ్ బికాస్ ఐమ్ గోనా షేర్ సంథింగ్ వెరీ వెరీ ఎక్సైటెడ్ మీ అందరితో. యు వాంట్ టు సే హాయ్ టు దెమ్? No. You want me to show you a bottle? Yeah. Okay. So Arhan water bottle మీ అందరికి చూపించమన్నాడు. అంటే చాలా వాటర్ బాటిల్స్ మారుస్తూ ఉంటాడు, సమ్ టైమ్స్ ఇది సమ్ టైమ్స్ అదని చెప్పి. ఇప్పుడు కరెంట్ ఫేవరెట్ ఇదనమాట. అండ్ అన్నీ అలానే స్టాక్ చేసి అదే వాడుతుంటారు అనమాట. ఆ పీరియడ్కి అదే వాడతాడు. సో ఇప్పుడు కరెంట్ ఫేవరెట్ ఇస్ దిస్ వన్ రైట్? యా, యు వాంట్ టు కమ్ అండ్ టెల్ దెమ్ వేర్ వి ఆర్ గోయింగ్? ఉమ్రా. సో గైజ్ మేము వెళ్తున్నాము ఉమ్రాకి. వీఆర్ సో ఎక్సైటెడ్ అల్హమ్దుల్లా. అంటే ఇన్ని కోట్ల వేల మందిలో అల్లా హ్యాస్ చోజన్ అస్ టు గో దేర్ అండ్ పర్ఫార్మ్ ఉమ్రా. అల్హమ్దుల్లా ఇంకో 2 daysలో వెళ్ళబోతున్నాము. ఇవాళ 21st of April. ఇన్షాల్లా 24th రోజు బయలుదేరుతాము ఇఫ్ ఎవ్రీథింగ్ గోస్ వెల్. ఇన్షాల్లా వెరీ వెరీ ఎక్సైటెడ్. సో చాలా రోజుల నుంచి వ్లాగ్ చేయలేదు, ఉన్న వీడియోస్ మీ అందరితో షేర్ చేస్తున్నాను. కాబట్టి ఇవాళ ఏమనుకున్నానంటే పొద్దు నుంచి వ్లాగ్ చేసేద్దాము బికాస్ ఇవాళ మా మమ్మీ వాళ్ళు కూడా వస్తున్నారు కలవడానికి. సో అదంతా కూడా చూపిస్తాను. అండ్ అ లాట్ ఆఫ్ థింగ్స్ ఉమ్రాకి సంబంధించి షాప్ చేసింది ఆర్ ప్యాక్ చేయబోతుంది అదంతా కూడా ఉంది. సో ప్రాబబ్లీ ప్యాకింగ్ వీడియో రేపు కానీ ఎల్లుండి కానీ చేయాలి. కుదిరితే రేపే చేసేయాలి ప్యాకింగ్. సో రేపు ప్యాకింగ్ బ్లాగ్ కూడా చేస్తాను. సో ఒకవేళ మీరందరూ కూడా ఎవరైనా ప్లాన్ చేస్తున్నారో విల్ బీ యూస్ఫుల్. ఉమ్రాకనే కాదు నార్మల్ ప్యాకింగ్కి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ద కైండ్ ఆఫ్ థింగ్స్ ఆర్ ద కైండ్ ఆఫ్ అంటే ఎలా ప్యాక్ చేసుకుంటే సహీ ఉంటుంది అని చెప్పి. సో యా, ఇంకా డేనైతే మొదలు పెట్టేద్దాము. ఒక విషయం చెప్పాలి, ఈ జర్నీ నేను ఎలా స్టార్ట్ చేశాను, హౌ ఐ స్టార్ట్ గెటింగ్ కనెక్టెడ్ టు అల్లా, క్లోజ్ టు అల్లా, అదంతా కూడా నేను డెఫినెట్గా ఒక త్వరలో వీడియో చేసి పెడతాను బికాజ్ ఎవరికో ఒకరికి యూస్ఫుల్ అవుతుంది. అండ్ వాకింగ్ ఆన్ దిస్ రైట్ పాత్ దిస్ నెవర్ ద లెస్. నేను ఇక్కడ ఈ ఇండస్ట్రీలో అంటే తెలుగు ఇండస్ట్రీలో, తమిళ ఇండస్ట్రీలో పనిచేశాను. సో దర్ ఇస్ నో ఒఫెన్స్ టు ఎనీ రిలీజియన్ గైస్. ఈ టాపిక్ని దయచేసి రిలీజియస్గా అయితే తీసుకెళ్ళకండి. Allah has taught us to respect every religion and ఆ సమీరా ఎప్పటికీ అలానే ఉంటుంది. I will go celebrate the festivals, take part in everything, every activities that happens. బట్ నాకు నేను చేస్తుంది ఏది కరెక్ట్ ఏది తప్పు నాకు తెలుసు, నా మనసుకు తెలుసు. ఐ హ్యావ్ దట్ కనెక్షన్ విత్ అల్లా అల్హమ్దుల్లా. అండ్ నా జర్నీ స్టార్ట్ చేసిన లిటరలీ ఇన్ 2 months అల్లా హ్యాస్ చోజన్ మీ టు కమ్ అండ్ విజిట్ మక్కా. అక్కడ ఉమ్రా చేసే ఆపర్చునిటీ ఇచ్చారు. సో అల్హమ్దుల్లా నథింగ్ కుడ్ హ్యావ్ బిన్ పాసిబుల్ విదౌట్ హిమ్. అండ్ యా, ఇంకా ఆలస్యం చేయకుండా ఇవాళ ఏం జరుగుతుందో చూసేద్దాము. ఇప్పుడైతే చాలా లేట్గా లేచాము. నేను అర్హాన్ ఇంకా బెడ్రూమ్లోనే ఉన్నాము. విల్ గో గెట్ ఫ్రెషన్ అప్ అండ్ ఇంకా ఫ్రెష్ అయిన తర్వాత లెట్స్ క్యాచ్ యూ గైజ్. యు నో హూస్ కమింగ్ హోమ్ టుడే? Nani. Yes! How do you know? Budu. How do you know Nani is coming? Nani और कौन आ रहे? Budu कौन रहे? Ani, Appa, Babbu, Kanamma, all are coming. Inshallah, Daddy also will come. They'll all meet us, hug us. All the best for Umrah बोलते फिर. कहाँ जा रहे आप? Mulla. Time 12:32 అవుతుంది. And for a change, Arhan ఇంకా ఫ్రెష్ అప్ అవ్వలేదు. And Arhan learning slate లో Prince is teaching Arhan, right? ఎలా చేయాలో Prince చూపిస్తున్నాడు అనమాట. సో బేసిక్గా ఇది నేను యూఎస్లో తెప్పించాను కదా, ఇందులో మనకి చూపిస్తాను అనమాట. ఇక్కడ మనకి ఎలా డ్రా చేయాలో
మొత్తం అలా చూపిస్తాడు. సో ఇట్స్ కైండ్ ఆఫ్ ఈజీ ఫర్ అవర్ కిడ్స్ టు లర్న్. అంటే చిన్న పిల్లలకి, ప్రిన్స్ ఏజ్ పిల్లలకి కాదు, అర్హాన్ ఏజ్ పిల్లలకి. రైట్ హీరా? సో ఇది నేను ఆల్రెడీ మా యుఎస్ నుంచి తెప్పించిన హాల్లో చూపించాను. ఐ ట్యాగ్ దట్ వీడియో, వెళ్ళి చెక్అవుట్ చేయండి. బేసిక్గా మన పిల్లలకి యూస్ఫుల్ అవుతుందని చెప్పి. ఫుల్ ఉంది కాబట్టి బాగా నాయిస్ ఉంది బయట. పిల్లలు అది చేస్తున్నారు. ఈ లోపు నేను కొన్ని వర్క్స్ ఉండి అవి ఫినిష్ చేస్తున్నాను. అండ్ ఆల్సో షాపింగ్ నుంచి తెప్పించిన బ్యాగ్స్ అవన్నీ ఇట్లానే ఉన్నాయి. ఇవి సంథింగ్ ఎల్స్ దట్ ఐ వాంట్ టు షేర్ విత్ యూ గైస్. ఇవి ఇక్కడ ఉన్నాయి, అంటే మా అబాయాస్ అవన్నీ కూడా చూపిస్తాను. ఇప్పటికైతే ఇక్కడ బట్టలు అవి మడత పెడుతున్నాను. అది చేసేసి క్విక్గా నేను అర్హాన్ ఫ్రెష్ అప్ అయిపోవాలి. మధ్యాహ్నం పోస్ట్ లంచ్ మా మమ్మీ వాళ్ళు వస్తారు కదా, సో వాళ్ళ కోసం కొంచెం స్పేస్ పెట్టాలి రూమ్లో, లేకపోతే కూర్చోడానికి కూడా ప్లేస్ లేనట్టు అయిపోయింది ఇప్పుడు. ఓకే, లెట్స్ డూ ఇట్ నౌ గైస్. బేసిక్గా ఫ్రెష్ అప్ అయిపోయి నమాజ్ అయిపోయింది. ఇప్పుడు అర్హాన్కి పాప బాగా నిద్ర వస్తుంది. అలెక్సా, వాట్స్ ద టైం? Alexa also doesn't want to say the time. It's getting very late. 1:50 అయిపోయింది. నార్మల్గా ఈ టైంకి అర్హాన్ హాఫ్ స్లీప్లో ఉంటాడు. పాపం బాగా నిద్ర వస్తుంది కాబట్టి ఫస్ట్ అయితే అర్హాన్ని పడుకోబెట్టేసి పర్ఫార్మెన్స్ పైన పర్ఫార్మెన్స్ చేస్తున్నాడు మా వాడు పాపం. ఓకే, అర్హాన్ని పడుకోబెట్టేసి ఐల్ క్యాచ్ యూ గైస్ అండ్ ఐ హ్యావ్ టు టాక్ అబౌట్ దిస్ నమాజ్ అండ్ ఆల్ దాట్. ఓకే గైస్, బాగా ఎండగా ఉంది. వీడియో క్లారిటీ ఎలా ఉందో తెలీదు. సో కమింగ్ టు ద టాపిక్, అర్హాన్ పడుకున్నాడు. మా సూట్ కేసులు ఇక్కడే ఉన్నాయి, ఇంకా ప్యాకింగ్ మొదలు పెట్టలేదు. వీ హ్యావ్ టు స్టార్ట్ ప్యాకింగ్. అయితే నేను ఏం చెప్పదలుచుకున్నాను అంటే, నా రీసెంట్ వీడియోస్లో, అంటే బీయింగ్ అ కాంటెంట్ క్రియేటర్, నేను కొన్ని వీడియోస్ తీయలేను, కొన్ని వీడియోస్ ఆల్రెడీ షూట్ చేసినవి ఆపలేను. ఐ హ్యావ్ టు టేక్ దెమ్ లైవ్. అయితే చాలామంది యూ అండర్స్టూడ్ ద మీనింగ్ ద బ్యూటీ ఆఫ్ హయా, ఇంకా హిజాబ్ వేసుకుంటాను అన్నారు, యోగోన వేరు మోడెస్ట్ అని. ఇంకా అంటే పాత వీడియోస్ చూసి ఇప్పుడే షూట్ చేశాను అనుకుంటున్నారు. సో వన్ థింగ్ ఐ వాంట్ టు క్లారిఫై, అవి నేను ఎప్పుడో ముందు షూట్ చేసినవి నేను ఎడిట్ చేసి పెట్టినాను. ఇప్పుడు రీసెంట్గా అంటే ఇఫ్ ఐఎమ్ షూటింగ్ ఎనీ బ్రాండ్ న్యూ కాంటెంట్ ఇలానే ఉండబోతుంది. యాక్చువల్లీ నాకు ఈ టాపిక్ పైన క్లారిఫికేషన్ ఇవ్వాల్సిన అవసరం లేకుండా ఈ టాపిక్ పైన క్లారిఫికేషన్ ఇవ్వాలనిపించలేదు. బట్ దెన్ కొంతమంది ఏమవుతుందంటే, ఐ డోంట్ వాంట్ టు స్ప్రెడ్ అ నెగటివ్, ఎలా చెప్పాలి, ఐ వాంట్ టు బీ అ గుడ్ ఇన్స్పిరేషన్. అంటే ఇలా స్టార్ట్ చేసి వదిలేస్తే మీ అందరికీ కూడా ఇట్స్ సింపుల్, అలా మొదలు పెట్టచ్చు మళ్ళీ వదిలేచ్చు అన్న ఫీలింగ్ వస్తుంది. డూ ఎనీథింగ్, మీకు నచ్చింది చేయండి. బట్ దెన్ వెన్ యూఆర్ లైక్ డీప్ ఇన్ టు ఇట్, అంటే ఎస్ నేను చేస్తాను, నాకు చేయాలనిపిస్తుంది. ఐ వాజ్ చోజన్ బై అల్లా, అల్హమ్దుల్లా. అంటే అంతమంది పిల్లల్లో ఫ్రమ్ ఆల్ సో మెనీ స్లేవ్స్, ఇఫ్ హీస్ చోజన్ మీ టు ఫాలో దిస్ పాత్, అండ్ నేను ఒక్కరికైనా ఇన్స్పైర్ అయ్యాను అంటే దట్స్ మోర్ దెన్ ఎనఫ్ ఫర్ మీ. అదే చెప్పదలుచుకుంటున్నాను. నా ప్రేయర్స్ కానివ్వండి, నా మోడెస్ట్ వేర్ కానివ్వండి, నా హిజాబ్ కానివ్వండి, ఇట్స్ గోనా బీ విత్ మీ యాజ్ లాంగ్ యాజ్ అల్లా విషెస్ అండ్ టిల్ మై లాస్ట్ బ్రెత్ ఇన్షాల్లా. సో అదే చెప్పదలుచుకుంటున్నాను. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఇట్ బీయింగ్ రంజాన్, అంటే రంజాన్ వరకేనా ఇది, రంజాన్లోనే ఇది చేస్తారా? ఆ తర్వాత నేను అంటే రంజాన్ నెల అయిపోయిన తర్వాత నేను యాక్చువల్లీ ఈద్కి బిఫోర్ ఆన్ ద డే ఆఫ్ ఈద్ నా హిందీ ఛానల్ వీడియో రిలీజ్ చేద్దాం అనుకున్నాను. బట్ అన్ఫార్చునేట్లీ మా ఇంట్లో కొంచెం సిచ్యువేషన్స్ బాగాలేకపోవడంతో అప్పుడు అది రిలీజ్ చేయలేకపోయాను. తర్వాత అంటే కొన్ని రోజుల తర్వాత ఇప్పుడు రీసెంట్గా రిలీజ్ చేస్తే, బికాజ్ అదే నేను ఎప్పుడో షూట్ చేశాను, ఈవెన్ బిఫోర్ రంజాన్ ఎలా స్టార్ట్ అవ్వకముందు షూట్ చేశాను. బట్ నేను ఎడిట్ చేసి నేను లైవ్ తీసుకెళ్ళడానికి టుక్ మీ లైక్ మోర్ దెన్ 1.5 months. సో దానివల్ల లేట్గా పోస్ట్ చేశానే తప్పితే నథింగ్ లైక్ దాట్. సో నా పాత కాంటెంట్ ఒకవేళ నేను లాస్ట్ ఇయర్ మా అక్క వాళ్ళతో దుబాయ్ వెళ్ళిన వీడియో ఒకవేళ ఐమ్ పోస్టింగ్ దాట్, నేను మా వారు వెళ్ళిన థైలాండ్ వీడియోస్, అవి షార్ట్స్ ఏమైనా పోస్ట్ చేశాను అదంటే, బికాస్ దోస్ ఆర్ ఆల్ మై ఓల్డ్ వీడియోస్. బీయింగ్ అ కాంటెంట్ క్రియేటర్ ఐ కాంట్ స్టాప్ ఇట్. నాకు దీన్ చాలా చాలా ఇంపార్టెంట్, బట్ దునియా ఆల్సో ఈజ్ ప్రిటీ ఇంపార్టెంట్. అంటే ఇఫ్ ఐ హ్యావ్ టు పిక్ అండ్ చూస్ వన్, అఫ్ కోర్స్ ఇట్ ఈస్ దీన్, బట్ ఐ హ్యావ్ టు బ్యాలెన్స్. అంటే మనకి చెప్పిన కూడా అదే, దీన్ అండ్ దునియా రెండింటినీ బ్యాలెన్స్ చేసుకుంటూ మనం నడవాలి. సో దిస్ ఈజ్ మై ప్రొఫెషన్, దిస్ ఇస్ మై బ్రెడ్ అండ్ బటర్. కాబట్టి నేను ఒకవేళ నా రెగ్యులర్ అంటే ముందుగా ఉండేటట్టు సమీరా వీడియోస్ మీరు చూస్తున్నారంటే దట్స్ మై ఓల్డ్ కాంటెంట్. అండ్ హియర్ ఆఫ్టర్ ఫ్యూచర్లో ఏదైనా కొత్తగా ఫ్రెష్గా షూట్ చేస్తున్నానంటే ఇట్స్ డెఫినెట్లీ గోనా బీ లైక్ దిస్. ఐ హోప్ మీరు అందరూ అర్థం చేసుకుంటారు. సో ఇంకా మమ్మీ వాళ్ళు వచ్చిన తర్వాతే కలుస్తాను, బికాస్ వెళ్ళక ముందు కలవాలి కాబట్టి. అండ్ ఆల్సో హ్యావ్ టు మేక్ అ లాట్ ఆఫ్ కాల్స్. నేను మక్కాని చూడాలి అని ఎంత ఎక్సైటెడ్ ఉన్నానో, మా పెళ్లి టైంలో 2019లో మా నాన్నమ్మ ఇంకా మా తాయసాబ్ అంటే మా పెద్ద నాన్న అండ్ మా నాన్నమ్మ వాళ్ళిద్దరూ వెళ్ళారనమాట ఉమ్రాకి. అండ్ ఐ లాస్ట్ మై గ్రాండ్ మదర్ దేర్. అక్కడే షీ లాస్ట్ హర్ బ్రెత్. తనకి లిటరల్గా కోరిక ఉండే అనమాట అక్కడికి వెళ్ళాలి అని చెప్పి.
మేము చిన్నగా ఉన్నప్పటి నుంచి లైక్ నేను అర్హాన్ అండ్ ప్రిన్స్ ఆయుష్లో ఉన్నప్పటి నుంచి షీ యూస్ టు ఆల్వేస్ టెల్ ఎప్పుడు పిలుస్తారో ఐ డోంట్ నో వెన్ ద గాడ్ ఇస్ గోనా ఇన్వైట్ మీ దేర్ టు హిస్ హౌస్ అలా చెప్పి చిన్నప్పటి నుంచి చెప్తుండే. నేను వర్క్ చేయడం మొదలుపెట్టిన దగ్గర నుంచి ఐ యూస్ టు టెల్ హర్ నేను నీకు సేవ్ చేసిస్తాను, నువ్వు వెళ్ళు అని చెప్పి. పాస్పోర్ట్ లేకుండే దెన్ సమ్హౌ షీ స్ట్రగల్, పాస్పోర్ట్ చేయించుకుంది, నాకు పాస్పోర్ట్ వచ్చేసింది. ఐ ఓన్లీ హ్యావ్ టు సేవ్ మై పెన్షన్. తనకు పెన్షన్ వచ్చేదనమాట, తన పెన్షన్లోనే తను సేవ్ చేసుకుని వెళ్ళాలని దట్ వాస్ హర్ కైండ్ ఆఫ్ థింగ్. అండ్ అల్హమ్దుల్లా షీ కుడ్ మేక్ ఇట్. అండ్ లిటరలీ ఎలాంటి టైంలో వెళ్ళారంటే ఎంత తనకు అక్కడ కోరిక ఉండే దట్ షీ వెన్ దేర్ అండ్ షీ లాస్ట్ హర్ బ్రెత్ దేర్. అండ్ మా నాన్నమ్మ అక్కడే ఉన్నారనమాట. ఈ టాపిక్ గురించి మాట్లాడుతుంటేనే నాకు ఎమోషనల్గా ఉంది. ఐఎమ్ గోయింగ్ దేర్ టు ద హౌస్ ఆఫ్ అల్లా అండ్ ఐమ్ ఆల్సో గోయింగ్ టు సీ వేర్ మై గ్రాండ్ మదర్ ఇస్. యాక్చువల్లీ మా నాన్నమ్మ, కానీ మేము నాణ్యమ్మి అని పిలుస్తున్నాం. ఎందుకంటే మా అత్తగారి పిల్లలకి నాని అవుతారు కాబట్టి వాళ్ళు నాణ్యమ్మి అంటుంటే చిన్నప్పటి నుంచి మాకు అలానే అలవాటు అయిపోయింది. సో నాణ్యమ్మి ఉన్న ప్లేస్కి వెళ్ళబోతున్నాను, హౌస్ ఆఫ్ అల్లాకి వెళ్ళబోతున్నాను, మళ్ళీ వచ్చేయాలి, ఎలా ఉంటుంది. ఇట్స్ వెరీ ఎక్సైటెడ్, అంతా మిక్స్డ్ ఫీలింగ్స్. అంటే అనుకోలేదు, ఐఎమ్ రియలీ వెరీ లక్కీ టు బి ఆనెస్ట్. అంటే చాలామంది ఈ జర్నీలోకి రారు కూడా. నేను ఈ జర్నీలోకి వచ్చిన 2 monthsలోనే అల్లాహ్ తాలా హస్ గివెన్ మీ సచ్ అ బిగ్ ఆపర్చునిటీ. అల్హమ్దుల్లా, అంటే ఎంత థ్యాంక్ చేసుకున్నా ఇట్స్ లెస్. అల్హమ్దుల్లా, అంటే లిటరలీ నాకు మాటలు రావట్లేదు. ఐ జస్ట్ వాంట్ టు హోల్డ్ ఇట్. అండ్ అల్హమ్దుల్లా ఎంత చెప్పినా తక్కువే. మీ అందరికి కూడా ఈ ఆపర్చునిటీ రావాలి. ఆల్ ఆఫ్ యూ ఆల్సో షుడ్ గెట్ అ ఛాన్స్ టు గో దేర్, పర్ఫామ్ హజ్, పర్ఫామ్ ఉమ్రా. అదంతా కూడా ఆశిస్తున్నాను. ఇంకా ఎక్కువ మాట్లాడితే ఎమోషనల్ అయిపోతాను. మమ్మీ వాళ్ళు వచ్చాక కలుస్తా. ఓకే, అస్సలాముఅలైకుం. वालेकुम अस्सलाम. అస్సలాముఅలైకుం కన్నమ్మ. వాట్ హ్యాపెన్ కన్నమ్మ? థ్యాంక్ యూ. देखो दामाद को देते. क्या हुआ हीरा? हीरा को ठंडी हो रही तो हीरा लिटिल मोमेंट बन के बैठ गए. Little mermaid. I'm a little mermaid. क्या खा रहे? क्या टिश्यू है ना? What are you eating, Shano? What are you eating? हाँ? Mango. इसके पहले पूछा तो क्या हुआ? मुंह में क्या मुटकुला था? मैंगो था. ओह, eat. आपको हेल्प करना, क्लीन करना? No, later. Later. ఫైనల్లీ గైస్, అంటే మా అక్క వాళ్ళు వచ్చి చాలా సేపు అయింది. బట్ ఐ వాజ్ బిజీ విత్ అర్హాన్స్ రొటీన్. తన ఫుడ్ తనది అయిపోయింది అనుకునే లోపు మా అయాన్ అండ్ ప్రిన్స్ వాళ్ళు తింటానున్నారు. సో వాళ్ళందరికి పెట్టి అదే ఫ్రూట్స్ ఇచ్చేసి ఇప్పుడే కొంచెం ఫ్రీ అయ్యామన్నమాట. సరే, మా అక్క అంటే చాలా మంది ఇష్టపడతారు కాబట్టి మా అక్కతో మాట్లాడదామని చెప్పి కెమెరా అయితే ఓపెన్ చేశాను. సో బేసిక్గా ఐ జస్ట్ షేర్డ్ విత్ దెమ్ ఇవాళ దట్ ఉమ్రా వెళ్తున్నాము ఇన్షాల్లా 24th అల్హమ్దుల్లా అని చెప్పి. సో నాకు ఐ డోంట్ నో ఎప్పుడు పాసిబుల్ ఆర్ నాట్ పాసిబుల్, బట్ ఇన్షాల్లా ఐ వాంట్ అస్ టు గో టు ఉమ్రా టుగెదర్ ఇన్షాల్లా. నేను, మా అక్క, మా చెల్లి, మా మమ్మీ, మేము నలుగురం ఇలా మక్కా ముందు ఇలా నిల్చొని నలుగురం కలిసి ప్రే చేయాలి ఇన్షాల్లా. ఆ డే త్వరలోనే రావాలి అని చెప్పి ప్లీజ్ ప్రే ఫర్ అస్ ఇన్షాల్లా. మా అక్క కూడా వెళ్ళి త్వరలో ఉమ్రా పర్ఫామ్ చేయాలి అండ్ మేమందరం కలిసి వెళ్ళాలని చెప్పి. అంటే రూమ్ కొంచెం మెస్సీగా ఉంది, ప్లస్ మా పిల్లలు ఫుల్ ఒక రేంజ్ ఆడుకుంటున్నారు అనమాట. ఇంకా చెప్పేది ఏం లేదు, ఒకటి అడుగుదాం మా అక్కకి, నా ట్రాన్స్ఫర్మేషన్ ఎలా ఉంది అంటే. మా వాళ్ళు చాలా మంది ఏమనుకుంటున్నారంటే రంజాన్ నెలకు మాత్రమే చేస్తున్నాను, ఆ తర్వాత లేదు అని చెప్పి. బట్ అదర్వైజ్ యూ సీన్ ద డిఫరెన్స్ రైట్, Jan to now. So how do you feel my transformation? It's good. I mean, అంటే ఇది రియలా ఆర్ ఉట్టియా అని చెప్పి. రియల్. ఎవరైనా ఐ మీన్ ఐ డోంట్ నో, అంత తెలుగు మంచిగా రాదు, కానీ సపోజ్ నేను చేసిన, ఐఎమ్ టాకింగ్ అబౌట్ మీ, నాలో సమీరాలో ఇప్పుడు నేను చేసాను అనుకో, నేను చూపించడానికి చేయగల, ఐ మీన్ ఐ కెన్ డూ ఇట్ టు షో ఇట్ ఆఫ్, బట్ సమీరా ఇస్ నాట్ లైక్ దాట్. She like it, if she wants to do it, she'll do it, or else she'll not do it to show off or to please. She's not a people pleaser. I am a people pleaser. I might do it thinking, अरे उसको अच्छा लगता होगा,
నేను ఇలా చేస్తే మా ఆయనకు నచ్చదేమో అందుకే నేను ఇలా చేస్తాయేమో అని నేను ఐ కెన్ డూ ఐ ఐఎమ్ ష్యూర్ అబౌట్ దాట్ బట్ సమీరా ఇస్ నాట్ లైక్ దట్ షీ విల్ నెవర్ బి పీపుల్ ప్లీజర్ సో దిస్ ఇస్ వాట్ షీ ఈస్ అండ్ alhamdulillah I'm so glad I'm chosen by Allah. Yeah, and she's doing what she likes. Yes, alhamdulillah. Alhamdulillah. ఎవరు అనుకోరు సమీరా ఇలా ట్రాన్స్ఫార్మ్ అవుతుందని. అంటే everyone used to think that she is very rebel child, she would not do anything. అందరూ చిన్నప్పుడు అందరూ రిలేటివ్స్ కానీ ఫ్రెండ్స్ కానీ సొసైటీలో అందరూ అనుకుంటుంటే సమీరా ఒక రెబల్ చైల్డ్, ఏం ఫాలో చేయదు, ఏం చేయదు. కానీ షీ హ్యాస్ అ వెరీ డిఫరెంట్ సాఫ్ట్ కార్నర్. మేబీ అందరికి తెలీదు, నాకే ఎక్కువ తెలుసు అనుకుంటా, ఎందుకంటే సమీరా ఇస్ మోర్ క్లోజ్ టు మీ. సీమా యూ నీడ్ టు నో దిస్. సీమా అనుకుంటుంది సమీరా తనతో క్లోజ్ అని, కానీ సీక్రెట్ అంటే సమీర్ కూడా నాతో క్లోజ్, సీమా కూడా నాతోనే క్లోజ్. అలా అన్నమాట. ఇంకొక మాట ఏంటంటే వాళ్ళిద్దరు ఒకటే రీల్స్ షేర్ చేశారు వేర్ మేము ఏం చేస్తామంటే కొన్ని కామన్ రీల్స్ ఒక గ్రూప్ ఉంది మా ముగ్గురిది, అక్కడ షేర్ చేసుకుంటాము. కొన్ని ఏమైనా ప్రైవేట్ లో పంచుకుంటాము. అలా నేను మా అక్కకు పంపించింది, సీమ కూడా మా అక్కకు పంపించింది అంతా, కానీ సీమ నాకు పంపించలేదు. అది సీమ. జోక్స్ అపార్ట్, alhamdulillah I'm really very happy and all the best. Pray for everyone. Thank you inshallah. And I hope you keep doing this umrah inshallah yearly once inshallah. ఓకే, ఇప్పుడు మా మమ్మీతో కలిసి మాట్లాడదాము. అస్సలాము అలైకుం మమ్మీ. वालेकुम अस्सलाम. మేము ఉమ్రాకి వెళ్తున్నాం, మీకు ఎలా అనిపిస్తుంది? అల్హమ్దులిల్లా बहुत खुशी हुई, చాలా చాలా సంతోషం. అందరికీ అది సంతోషం దక్కాలి, ఉమ్రా నసీబ్ అవ్వాలి ఇన్షాల్లా. ఖుషీసే జాకు, ఖుషీసే క్షేమంగా వెళ్ళి క్షేమంగా రండి. హ్యాపీగా చాలా సంతోషం. నేను మా మమ్మీ మా పెళ్ళి అయిన సంవత్సరం అంటే 2019లో మా చెల్లి పెళ్ళి అయిన వెంటనే మా చెల్లి వాళ్ళు ఉమ్రాకి వెళ్ళినప్పుడు మా మమ్మీని తీసుకెళ్లారు. ఉమ్రాకి వెళ్ళి వచ్చిన తర్వాత మా మమ్మీ నా దగ్గర వచ్చి అడిగిన ఫస్ట్ థింగ్, ఎప్పుడైనా నువ్వు లైఫ్లో ఉమ్రా పర్ఫామ్ చేయడానికి వెళ్తే ప్లీజ్ నన్ను మళ్ళీ నీ తోడు తీసుకెళ్ళమని చెప్పి. నాకు అంటే ఇప్పటికీ నాకు చెవులో మోగుతూ ఉంటాయి మా మమ్మీ మాటలు. ఈసారి కుదరలేదు, బికాస్ మాదే లాస్ట్ మినిట్లో అసలు అవుతుందో అవ్వదో అని చెప్పి లైక్ ఇన్ 1 week అల్హమ్దుల్లా మేబీ ఇట్ వాస్ జస్ట్ అల్లాహ్స్ విష్. బట్ తప్పకుండా మా మమ్మీని నేను ఉమ్రా తీసుకెళ్తాను ఇన్షాల్లా. ఐ మీన్ నేను మా మమ్మీ మా అక్క మా చెల్లి డెఫినెట్గా ఇన్షాల్లా జరూర్ వెళ్ళొస్తాము. ప్రే చేయండి మా అందరి కోసం. మెయిన్లీ నేను మా మమ్మీ కలిసి అక్కడ నిల్చొని మేమిద్దరం కలిసి ప్రే చేయండి ఇన్షాల్లా. అంటే సంతోషం, నువ్వు వెళ్ళినట్టు నేను వెళ్ళినట్టు హ్యాపీ ఫీల్. ఇన్షాల్లా. సో అంటే అడక్క మమ్మీ ఒక విషయం అడిగింది, ఎప్పుడైనా నువ్వు మీ ఫ్యామిలీతో వెళ్ళినా సరే ప్లీజ్ నన్ను కూడా తీసుకెళ్ళు అని చిన్న పిల్ల అడిగినట్టు అడిగింది అనమాట. బట్ కుదరలేదు, బికాజ్ చెప్పాను కదా లాస్ట్ మినిట్లో మేమే అంటే మాది కూడా వీసా అవ్వకపోవడం, తర్వాత ఏదో ఒక ట్రై చేద్దామని ట్రై చేస్తే అంతమందిలో మాది వీసా అప్రూవ్ అయింది. సో థింగ్స్ హ్యాపెన్ వెరీ క్విక్లీ. అవును, వెరీ క్విక్లీ అలా అయింది కాబట్టి ప్రాసెస్ చేయలేకపోయాను. ఆర్ మా ఇంట్లో కూడా నేను అసలు ఈ టాపిక్ గురించి మాట్లాడలేదు, బికాజ్ మేమందరమే ఫస్ట్ టైం వెళ్తున్నాం కాబట్టి. సో ఇప్పుడు ఈసారి వెళ్ళి వచ్చిన తర్వాత వెరీ సూన్ మళ్ళీ మా మమ్మీని నేను తీసుకెళ్తాను. సుమా మీన్. సో ఇప్పుడు ఎక్కువ ఎమోషనల్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు మా మమ్మీకి కాఫీ పెట్టి ఇవ్వాలి. వెళ్ళి కాఫీ తాగేసి ఇంక వీళ్ళందరూ బయలుదేరిన తర్వాత ఐ విల్ క్యాచ్ యు గైస్ ఇన్ ద నైట్. మా ఎవ్రీ టైమ్ రిచువల్ ఇప్పుడు మా మమ్మీ దిష్టి తీస్తుంది అనమాట. క్రేన్ చూస్తే మన పిల్లలకి ఏమవుతుంది మా అక్క ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అనమాట. సో ద బ్రెయిన్ హ్యాస్ स्मॉल नर्व्स ऐसे हेयर की तरह, बाल की तरह. ऐसे अरहान के बाल देखो, आपा के बाल देखो कैसे थिन है, ऐसा थिन नर्व्स रहते हैं, स्मॉल नर्व्स. So when you watch something, when you play, the nerves will not hurt you. When you watch something, वो nerves में blood बहुत fast जाता है, fast जाता है. And when we say don't watch, वो blood sudden stop होने से you get so angry, so upset. Correct? So that's why we say no TV, no phone, no iPad, no screen. You play with toys. कितना भी toys के साथ खेलो वो blood fast नहीं जाता nerves में. But you do watch something. When you watch something, when you see screen, आपका blood है ना बहुत fast जाता. Suddenly जब ऐसे screen ऐसे खींच लेते ना
वो ब्लड जो फास्ट जा रहा था उसको स्टॉप कर देने से हेडेक जैसे होता है, इरिटेशन होता है, एंगर आता, चिड़ रहता ऐसे. सो दैट्स व्हाई वी से नो स्क्रीन, ओनली टॉयज एंड बुक्स एंड कैच. This is fun or screen is fun? This is fun. ఓకే, ఇంకా మమ్మీ వాళ్ళు బయలుదేరుతానన్నారు. సో ఇంకా వాళ్ళు బయలుదేరే టైం అయింది కాబట్టి వాళ్ళకి టాటా బాయ్ బాయ్ చెప్పేద్దాం. లెట్స్ గో. బాయ్ బాయ్ బాయ్. Bye. Take care. Happy journey. Thank you. So ready? బచ్చా మే దిల్ కా తుకడా. ఓకే గైస్, సో అంటే ఈవినింగ్ మమ్మీ వాళ్ళు బయలుదేరుతున్నప్పుడు రికార్డ్ చేద్దాం అనుకున్నా. ఇట్ వాస్ అన్ ఎమోషనల్ బ్రేక్ డౌన్ మూమెంట్ ఫర్ మీ. సో ఆ మూమెంట్లో నేను రికార్డ్ చేయలేదు, జస్ట్ వాళ్ళు బయలుదేరినప్పుడు జస్ట్ అలా బాయ్ అని చెప్పేసాను అనమాట. అండ్ కొంచెం ఒక వామ్ గట్టి హగ్ ఇచ్చాను ఇద్దరికి, మా అక్కకి మా మమ్మీకి, టు ఫీల్ బెటర్. వెరీ టఫ్ ఎమోషనల్ బ్రేక్ డౌన్ అయిందనమాట. అప్పుడు మమ్మీ వాళ్ళకి బాయ్ చెప్పి ఇంకా ఇంటికి వచ్చేసరికి రేష్మా ఆంటీ వాళ్ళ ఫ్లవర్ ఏమంటారు ఆ సెరమనీ ఉండే అనమాట. It's not religious practice, it's just a cultural practice. సో అంటే ఇక్కడ కల్చర్లో అలా చేస్తారు కాబట్టి వాళ్ళు చేశారంతే. సో అది చేసిన తర్వాత ఇంకా డిన్నర్ అయిపోయేసరికి ఇంకా 9:30 అయిపోయింది, బాగా లేట్ అయిపోయింది. ఇంకా తను వెళ్ళి పడుకున్నాడు. తను పడుకున్నాక నేను వచ్చి ఇంకా ఈ వీడియో కూడా టాటా బై బై చెప్పేద్దాము, అవుట్రో ఇచ్చేద్దామని చెప్పి వచ్చేసాను అనమాట. అంటే ఇప్పుడు 2 daysలో బయలుదేరిపోతున్నాం కదా, వెళ్ళక ముందు యాజ్ మచ్ యాజ్ కాంటెంట్ షూట్ చేస్తే మీకు కూడా బ్యాక్ టు బ్యాక్ కాంటెంట్ ఉంటుంది కదా అని చెప్పి. అండ్ ఐ నో అ లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ వెయిటింగ్ నా తమిళ్ ఛానల్ కానీ, ఇంగ్లీష్ ఛానల్లో కానీ, నా హిందీ ఛానల్లో కానీ కాంటెంట్ కోసం. ఐల్ ట్రై టు వ్లాగ్ ఒకటి రేపు టుమారో నా హిందీ ఛానల్ కోసం. సో ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ అవ్వకపోతే ప్లీజ్ వెంటనే సబ్స్క్రైబ్ అయిపోండి. అండ్ ఆల్సో ప్యాకింగ్ ఎసెన్షియల్స్ కూడా చెప్తాను, నేనేం ప్యాక్ చేసుకుంటున్నాను ఏంటి అదంతా కూడా. సో యా, హ్యావింగ్ సెడ్ దాట్ ఈ వీడియోని అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. అండ్ మరొక సరికొత్త వీడియోతో మేము ముందుకు వస్తాను. అప్పటి వరకు సెలవు. నేను మీ సమీరా షెఫ్. బై ద వే, బాయ్ చెప్పక ముందు ప్లీజ్ టు రిమెంబర్ ఆల్ ఆఫ్ us ఇన్ యువర్ ప్రేయర్స్. మీ అందరికీ కూడా ఈ అవకాశం రావాలి అండ్ మీరందరూ కూడా ఫ్లై చేయాలని ఆశిస్తూ ఇక ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. అండ్ మరొక సరికొత్త వీడియోతో మేము ముందుకు వస్తాను. అప్పటి వరకు సెలవు. నేను మీ సమీరా షెఫ్. బై గైస్.